హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే నవరాత్రికి కొత్త వీడియోతో మీ ముందుకు నేను వచ్చేస్తానని చెప్పాను కదా. అదేంటంటే మీకోసం గెట్ రెడీ విత్ మీ చేస్తూ అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ నేను మీషోలో నుంచి నవరాత్రి కోసం కొంచెం జ్యువెలరీ కలెక్షన్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. అవన్నీ కూడా మీకు సజెస్ట్ చేద్దాం, రికమెండ్ చేద్దాము, నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు అని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాను. నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ముందే మీకు ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అని స్టోరీ పెట్టంగానే చాలా క్వశ్చన్స్ వచ్చాయి 2 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో కూడా. సో అవన్నీ కూడా మీతో నేను మాట్లాడుతూ నేను రెడీ అవుతూ అవన్నీ ఆన్సర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి ఇదనమాట. మీరు నన్ను అక్కడ నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు మేకప్ ఎక్కువ వేసుకోను అనమాట. ఇంకొక రీజన్ నేను మేకప్ వేసుకోకుండా ఉండడానికి ఏంటంటే ఫేస్ మీద ఇలా యాక్నీస్ వచ్చాయన్నమాట, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. దానివల్ల నేను ఫేస్ కి ఏమీ పెట్టను. సో ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా కూడా నేను సింపుల్ గా పౌడర్ కూడా అప్లై చేయకుండా జస్ట్ ఓన్లీ బొట్టు పెట్టుకుని ఐలైనర్, కాజల్ అయితే మస్ట్ అలా వెళ్ళిపోతాను అనమాట. సో మీకోసం మామూలుగా నేను చేసే సింపుల్ స్టెప్స్ చూపిస్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ప్రైమింగ్ మాయిశ్చరైజర్ అనమాట. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇది షుగర్ బ్రాండ్. ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అండ్ దాని తర్వాత ప్రైమర్ అప్లై చేసుకోవాలి. బట్ నేను షుగర్ లో తీసుకున్నాను ఏంటంటే మాయిశ్చరైజర్ ఇంకా ప్రైమర్ కలిపి ఉన్నది తీసుకున్నాను అనమాట. ఈ ప్రైమర్ మాయిశ్చరైజర్ మొత్తం మన స్కిన్ కి అప్లై చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నోస్ అండ్ ఇక్కడ ఐస్ కింద అంతా నెక్ కి కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రైమర్ మాయిశ్చరైజర్ అయిపోయింది, తర్వాత ప్రైమర్ అయిపోయింది. దాని తర్వాత మనము ఈ యాక్నేస్ కానీ ఏమైనా స్పాట్స్ ఉంటే కానీ మనము కన్సీలర్ అప్లై చేసుకోవాలన్నమాట. కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ వేసుకోవాలి. కన్సీలర్ అప్లై చేయట్లేదు ఎందుకంటే నాకు ఇది స్కిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో కన్సీలర్ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకోసమని కన్సీలర్ అప్లై చేయట్లేదు. సో డైరెక్ట్ గా ఫౌండేషన్ అనేది లైట్ గా అప్లై చేస్తున్నాను, ఎక్కువ అప్లై చేయను. ఇది నేను యూజ్ చేస్తున్న ఫౌండేషన్ స్టిక్ అనమాట. ఇదేంటంటే ఏస్ ఆఫ్ ఫేస్ 27 వియన్నా అని ఉందన్నమాట. నేను ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టిక్ వస్తుంది, ఇంకొక సైడ్ మనకి బ్రష్ వస్తుంది అనమాట. ఇలా ఉండిద్ది. సో ఫౌండేషన్ అప్లై చేసుకుని ఇట్లా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. మీరైతే ముందు కన్సీలర్ పెట్టుకున్న తర్వాత ఫౌండేషన్ పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా ఈవెన్ గా చేసుకోవాలి. ఫౌండేషన్ అనేది మొత్తం ఈవెన్ గా అప్లై చేసుకున్న తర్వాత అండ్ మనం మెయిన్ గా ఇయర్స్ కూడా మన ఫౌండేషన్ అనేది అప్లై చేయాలి, లేకపోతే ఇది అది డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఫౌండేషన్ అప్లై చేసేసుకున్నాక కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తాము. నేను యూజ్ చేస్తుంది వచ్చేసి మేబ్లిన్ న్యూయార్క్ కాంపాక్ట్ పౌడర్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఫౌండేషన్ అయిపోయింది, కాంపాక్ట్ పౌడర్ అయిపోయింది. అండ్ దెన్ వచ్చేసి మనం ఇప్పుడు కాజల్ ఇంకా ఐబ్రోస్ అనేవి సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు యూజ్ చేసే ఐబ్రో ప్యాలెట్ వచ్చేసి ఇది ఏంటంటే ఏ బ్రాండ్, కిస్ బ్యూటీ బ్రాండ్ అనమాట. కాకపోతే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది, ఓన్లీ 65 రూపీస్ అలా. చాలా లాంగ్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటది. ఇందులో వచ్చేసి 4 షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది సర్వీస్ కూడా అయిపోతుంది అనమాట, వేరేది ఆర్డర్ చేసుకోవాలి. నవరాత్రి దాండియా నైట్ కి మనము కాజల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రెడీ అవ్వడం కొంచెం అయింది కాబట్టి, సగం అయింది కాబట్టి ఇప్పుడు నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తాను అనమాట. సో నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా 2 హ్యాండిల్స్ లో నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అక్క అని చెప్పి అడిగారు అనమాట. నేను హైదరాబాద్ నుంచి, ఇంకా డీటెయిల్స్ ఏమొద్దు, హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా నేను ఇప్పటి వరకు మీతో ఎప్పుడు 1-on-1 ఇంటరాక్షన్ అనేది చేయలేదు. నాకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి మీరు అడిగినప్పుడు. నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఎందుకు అనుకున్నాను అంటే యాక్చువల్గా నేను వీడియో క్రియేటర్ అనమాట. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ బేస్ చేసుకుని నాకు ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అలాంటి రీల్స్ ఎక్కువ చేసేదాన్ని. నేను మెల్లమెల్లగా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నానంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మన మేజర్ అంటే మన లైఫ్లో జరిగే మెయిన్ థింగ్స్ అన్ని కూడా మెమరైజ్ చేసుకోవడం కోసం అనేది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత ఈ
స్టైలింగ్ వీడియోస్ లోకి దిగాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, మీషోలో వీడియోస్ చేయమని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో తప్పకుండా చేస్తాను. ఎప్పుడు కూడా మీరు నాకు ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నారు. మీరు అడిగినట్టుగానే మీషోలోంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఐ జస్ట్ లవ్ యువర్ హాఫ్ సారీ రికమెండేషన్స్ ఫ్రమ్ మీషో అని అన్నారు. ఇప్పటి వరకు నేను మీషోలో నిజంగానే లెహెంగా హాల్స్ ఏవైతే ఒక 3-4 చేశాను, 3-4 వీడియోస్ కి కూడా చాలా మంచి రీచ్ ఇచ్చారు మీరు. అండ్ చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారనమాట, ఈ లెహెంగాస్ చాలా చాలా బాగున్నాయని, రిసీవ్ చేసుకున్నాక కూడా బాగున్నాయని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ని మేజర్ గా చాలా క్వశ్చన్స్ వచ్చింది ఏంటంటే, అసలు మీరు ఇన్ని ఆర్డర్స్ ఏం చేస్తారు అని అడిగారనమాట. ఇప్పటి వరకు చాలా మంది వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఇది చాలా సార్లు అడిగారు, ఇన్ని ఆర్డర్స్ ఏం చేస్తారు అని. బేసిక్ గా ఏంటంటే, నేను ఒక కంటెంట్ క్రియేటర్ కాబట్టి నా అకౌంట్స్ అన్ని కూడా వైట్ లిస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటది అనమాట. ఆ వైట్ లిస్టింగ్ అనేది చేయడం వల్ల నేను ఎన్ని ఆర్డర్స్ పెట్టినా నా అకౌంట్ కి ఏం అవ్వదు. ఎందుకు ఏం అవ్వదు అంటే, నేను ఆర్డర్ చేసుకునే అన్ని ప్రోడక్ట్స్ కూడా నా దగ్గర ఉంచుకోను. మోస్ట్లీ నచ్చితే ఉంచుకుంటాను, కానీ చాలా వరకు రిటర్న్స్ అనేవి నేను చేస్తాను అనమాట. నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు బ్రాండ్స్ అనేవి నా ప్రొఫైల్ ని వైట్ లిస్టింగ్ చేస్తాయన్నమాట. దానివల్ల నా అకౌంట్ కి ఏం ఎఫెక్ట్ పడదు. అలా అని మీరు కూడా మీకు నచ్చినవి అన్ని ఆర్డర్ చేసుకుని తర్వాత రిటర్న్ పెట్టేద్దామంటే అది కరెక్ట్ కాదు. మీకు అలా అవ్వదు అనమాట. కాజల్ పెట్టుకుందాం ఈ లోపు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే, మీరు ఎమోషనల్ రీల్స్ చాలా బాగా చేస్తారు అని చెప్పి పెట్టారనమాట. యాక్చువల్గా నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ 2 ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి యాక్టింగ్ రీల్స్, అవి బేస్ చేసుకుని చేస్తాను. ఇంకొకటి స్టైలింగ్ది, మనం యూట్యూబ్లో ఎలా అయితే చేస్తున్నానో అలానే స్టైలింగ్ పేజ్ ఇంకొకటి ఉందనమాట. ఇంకొకటి ఏదైతే యాక్టింగ్ పేజ్ ఏదైతే ఉందని చెప్పానో దాంట్లో అలా యాక్టింగ్ రీల్స్ అనేవి చేస్తాను. ఇంకొకటి, నేను కాజల్ పెట్టుకునేటప్పుడు కింద కాజల్ పెట్టినట్టుగానే నేను పైన కూడా కాజల్ అప్లై చేస్తాను అనమాట, ఇలా ఐస్ క్లోజ్ చేసి. దీనివల్ల ఐస్ ఇంకా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. అండ్ దాండియా నైట్స్ కి అండ్ నవరాత్రికి కాజల్ ఎంత ఎక్కువ పెడితే అంత బాగుంటది అనమాట. స్మజ్ చేస్తూ పెడితే ఇంకా బాగుంటది. నాకు అంత స్మజ్ చేయడం ఇష్టం ఉండదు, ఇదే ఎక్కువ హెవీగా పెడతాను. సెలెక్షన్ నాకు చాలా ఇష్టం అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో చూపిస్తారు అని చెప్పి పెట్టారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ సెలెక్షన్ నాకు చాలా ఇష్టం అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో చూపిస్తారు అని చెప్పి పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నాకు చాలా సార్లు చాలా మంది చెప్పారు మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని. నా సెలెక్షన్ మీకు నచ్చడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూట్యూబ్ లో చిన్న క్రియేటర్స్ కి మీలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు అని అడిగారు. సో నేనేం చెప్తానంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ నా పర్సనల్ వీడియోసే పోస్ట్ చేసేదాన్ని. పర్సనల్ వీడియోస్ మాత్రమే కాకుండా ఆడియన్స్ లోకి రీచ్ అవ్వాలి మన వీడియో అంటే, అది ఆడియన్స్ కి యూస్ఫుల్ అయి ఉండాలి అని నేను అనుకున్నాను అనమాట. సో అలాంటి వీడియోస్ ఏమైనా ప్లాన్ చేసుకుని చేస్తే, అంటే మన వీడియోస్ నుంచి వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంటే, వాళ్ళకేమైనా మన వీడియోస్ వల్ల యూజ్ ఉంటే, సో అలాంటివి చాలా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చిన్న క్రియేటర్స్ కి నేను అదే చెప్తాను, మీరు చేసే కంటెంట్ అనేది అవతల వాళ్ళకి, చూసే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉండేలాగా చేయండి. సో తప్పకుండా రీచ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి, మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ చేయండి అని అన్నారు. తప్పకుండా చేస్తాను. బట్ నేను ఇంకొకటి పట్టు శారీస్ కూడా చేయండి అని అడిగారు మీషోలో, పట్టు శారీస్. నేను అవి ఎందుకు చెయ్యట్లేదు, ఇంకా టైం తీసుకుంటున్నాను ఎందుకు అంటే, మనకి మీషోలో పట్టు శారీస్ అంటే, పట్టు అంటే మనం మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాము. మీషోలో పట్టు శారీస్ అంత మంచి క్వాలిటీలో రావట్లేదు. నేను ఏమైనా రికమెండ్ చేస్తే అది మీకు ప్లస్ అవ్వాలి కానీ లాస్ అవ్వద్దు అని చెప్పి నేను అనుకుంటాను. సో అందుకోసం అని, ఏవో ఉన్నాయి కదా పట్టు శారీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా అని మీకోసం రికమెండ్ అయితే నేను చెయ్యలేను. అవి మంచి క్వాలిటీలో వస్తేనే నేను చేయిస్తాను, లేకపోతే చెయ్యను. సో మీషోలో పట్టు శారీస్ అనేవి అంత మంచిగా లేవు. అండ్ కమింగ్ టు మగ్గం వర్క్ డిజైన్స్ అయితే 1-2 మంచిగా వస్తున్నాయి. సో ఎక్కువ కొంచెం బల్క్ గా ఎక్కువ 7 to 8 బ్లౌజెస్ అనేవి ఏమైనా మంచిగా కనిపిస్తే, మంచి క్వాలిటీలో ఉన్నాయి అనిపిస్తే మీకోసం తప్పకుండా వీడియో చేస్తాను. దివాళీకి మంచి ఫిట్స్ చూపించండి అని అన్నారు. సో అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా దివాళీ బేస్ చేసుకునే ఉంటాయి. మనకి హోమ్ డెకర్ కానీ, ఫెస్టివ్ హాల్ కానీ ఏదైనా మనకి దివాళీ బేస్ చేసుకునే ఉంటాయి. దానికోసం మంచి శారీస్ అండ్ మంచి డ్రెస్సెస్ అనేవి కూడా ప్లానింగ్ లో ఉంటాయి. అండ్ ఇంకొకటి, మెయిన్ గా ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మనల్ని ఇంకా మంచి లుక్ తీసుకొచ్చేది ఉట్టి జ్యువెలరీసే అనమాట. సో అఫోర్డబుల్ ప్రైస్ లో జ్యువెలరీ
అనేవి చాలా బాగా ఉన్నాయి. మీకోసం ఆ వీడియో తప్పకుండా రాబోతుంది. సో స్టే ట్యూన్. అండ్ ఇంకొకటి, వీడియో క్రియేషన్ కి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు అని అడిగారనమాట. యాక్చువల్ గా నేను ఎప్పుడు షార్ట్స్ లో ఎక్కువ చూస్తుండొచ్చు. నాకు నా ఫ్యామిలీ అంటే అమ్మ చెల్లియే. నేను ఇలా మీ ముందు ఉన్నాను అంటే కూడా వాళ్ళ వల్లనే. నాకు ఒక యూట్యూబ్ అకౌంట్ ఉందని స్టార్ట్ చేయడం కూడా వాళ్ళ వల్లనే జరిగిందనమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ అంత లేకపోతుండే స్టార్టింగ్ లో. మా అమ్మ చెల్లి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను మీ ముందు ఒక 9 to 10 డ్రెస్సెస్ వేసుకుని చూపిస్తున్నాను అంటే దాని వెనక ఉండేది వాళ్ళిద్దరే అనమాట. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ నేను ఏం చేయలేను. అండ్ మొత్తం అంతా సపోర్ట్ చేసేది వాళ్ళే. బట్ ఏంటంటే మీరు ట్రెడిషనల్ గా చాలా బాగుంటారు అని చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ట్రెడిషనల్ గా నేను ఏ ఫిట్స్ చూపించినా మీకు చాలా బాగా నచ్చుతున్నాయి అవన్నీ. చాలా వరకు క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, అక్క మీరు అన్ని డ్రెస్సెస్ ఏం చేసుకుంటారు, మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా అన్ని డ్రెస్సెస్ నా దగ్గర ఉంచుకోను. నేను చెప్పినట్టుగా అది వైట్ లిస్టింగ్ చేయడం వల్ల అకౌంట్ అనేవి చాలా వరకు రిటర్న్స్ చేస్తాను. అండ్ నా దగ్గర నేను ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేసినవి ఏవైనా కానీ నా దగ్గర ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. మీ అందరికి ఎలా ఇవ్వాలో అండ్ మీరు ఎక్కడ ఉంటారో అడ్రస్ అవన్నీ నాకేం తెలియదు. అండ్ సూన్ మన ఛానల్లో ఒక గివ్ అవే అనేది నేను ప్లాన్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్స్ లో కొన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేసినవి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చేస్తాను. నేను పోస్ట్ చేసిన ఈ స్టోరీలో సగానికి సగం మీషోలో ఇది చూపించండి, మీషోలో ఈ ఫైన్స్ చేయండి అని చెప్పి చాలా వరకు వచ్చినవే అనమాట. బట్ యాక్చువల్ గా వేరే బ్రాండ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ నేను మీకు చాలా కాస్ట్లీ ఉన్నాయి ఏం చూపించను, మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయే చూపిస్తాను వేరే బ్రాండ్స్ కూడా. అండ్ రీసెంట్ గా షాప్సీ కానీ అలా కొన్ని బ్రాండ్స్ నేను చేశాను. మీరు మీషోని ఎంతైతే ఆదరిస్తున్నారో వేరే బ్రాండ్స్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పి నమ్ముతారని అనుకుంటున్నాను. షాప్సీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో ఇలా మంచి మింత్రా ఇలాంటి మంచి బ్రాండ్స్ అనేవి మీకోసం నేను సజెస్ట్ చేయగలుగుతాను. అండ్ ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీషోలో ఒక కుర్తీ సెట్ అండర్ 700 లో చేస్తున్నాను అంటే అమెజాన్ లో నుంచి కూడా నేను ఒక కుర్తీ సెట్ కలెక్షన్ అనేది 700 నుంచే చేస్తాను. సో దట్ ఇది అంతే ప్రైస్ లో వస్తుంది, ఇది అంతే ప్రైస్ లో వస్తుంది. మీరు నన్ను నమ్మితే చాలు. అండ్ సో అలాంటి వీడియోస్ కి కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేద్దాం. అదేంటంటే నవరాత్రి దాండియా కోసం అండ్ నవరాత్రి ఫెస్టివ్ హాల్ లాగా నేను కొన్ని కలెక్షన్ అంతా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అది మీకు నేను వేసుకొని చూపించేస్తాను. అండ్ స్క్రీన్ మీద ప్రైస్ అన్ని కూడా చూపించేస్తాను. మెయిన్ గా ఐలైనర్ మర్చిపోయాను, ఐలైనర్, బొట్టు ఇవన్నీ మర్చిపోయాను నేను. సో ఇవి కంప్లీట్ చేసేద్దాం. సో ఇలా కాజల్ అండ్ బిందీస్ అన్ని పెట్టుకున్నాను, బొట్టులు అన్ని సెట్ చేసుకున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్లో మీరు స్టైలింగ్ అండ్ అన్ని వీడియోస్ ఏవైతే అవుట్ఫిట్స్ అన్ని కూడా మంచి వెబ్సైట్ లో నుంచి మీకోసం రికమెండ్ చేస్తాను. అండ్ అందరికీ ఏం చెప్తున్నానంటే కంపల్సరీ వెనస్డే అండ్ సాటర్డే మన వీడియో అనేది బిట్వీన్ 11 to 12 మధ్యలో పోస్ట్ అవుతుంది. సో అది గుర్తు పెట్టుకోండి, వెనస్డే అండ్ సాటర్డే ఎవ్రీ వీక్ పోస్ట్ అవుతుంది. నేను మీషోలో నుంచి నవరాత్రి కోసం ఏ జ్యువెలరీ పిక్ చేసుకున్నాను అన్ని మీకు చూపిస్తాను. ఇది బేబీ లవ్ అని చెప్పి ఇది ఒక లిప్ బామ్ అనమాట. స్టూడియోలో నుంచి తీసుకున్నాను. ఈ కలర్ నాకు చాలా ఇష్టము. ఇట్లా నవరాత్రి హెయిర్ స్టైల్ సింపుల్ గా పెట్టుకుంటే బాగుంటది నా ఒపీనియన్. ఇంకొకటి కొప్పు పెట్టుకుంటే బాగుంటది. నేనైతే ఇలా జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటున్నాను. ఇది రింగ్ అనమాట. చాలా టైప్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా లింక్ చేస్తాను. వచ్చేసి ఈ ఆక్సిడైజ్డ్ జుమ్కాస్ అనమాట, బుట్టలు చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. ఇలా ఉంటది సింపుల్ గా, చాలా బాగుంది కదా. ప్రైస్ ఇక్కడ ఉంటుంది, నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఈ జుమ్కాస్ బుట్టలు చాలా ప్రెట్టీగా ఉంటాయి. అండ్ మనం వైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకున్నా చాలా బాగుంటది. ఇలా ఉంటాయి. ఇవి కూడా ఎప్పటి నుంచో చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. ఇవి మనకి ఇప్పుడు నెక్ సెట్స్ కూడా వస్తున్నాయి మీషోలో. అవి నాకు ఎక్కడైనా కనిపిస్తే మెన్షన్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఉన్న ఒక ఇయర్ రింగ్ ఇరిగిపోయింది అనమాట. సో మంచిదైతే మీకు మిస్ అవ్వడం ఎందుకని మీకు చూపిస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ చైన్ అనమాట. ఇవి ఇలాంటివి వేసుకుని గర్భ ఆడుతుంటే భలే ఉంటది, సౌండ్ కూడా వస్తుంది.
ప్రైస్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ హుప్స్ అన్నమాట ఇలా ఉంటుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇది కూడా మొత్తం ఇలా ఉంటాయి అన్నమాట. సింపుల్ గా బాగున్నాయి కదా, చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. అండ్ కాస్ట్ అంతా కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ సెట్ అన్నమాట. చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. దీనికి మనం మంచిగా ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ చైన్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. నాయకుడు వచ్చాడు అనమాట. చూడండి, బర్డ్స్ వచ్చి కింద మువ్వలు వచ్చాయి. చాలా 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 బాగుంది. ఇలా ఉంటది అనమాట. చైన్ కి మనకి మిడిల్ లో ఇట్లా మువ్వలు కూడా వచ్చాయి. చూడండి, చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటా. ఇది నెక్స్ట్ లాంగ్ చైన్ అన్నమాట. పికాక్ పెండెంట్ వచ్చింది చాలా పెద్ద సైజ్ లో. నెక్స్ట్ మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఒక చోకర్ సెట్ అన్నమాట. ఇది చోకర్, దీని మీద మంచి డీటెయిలింగ్ వచ్చింది, నేను మీకు చూపిస్తున్నాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చిన్న జుమ్కాస్. చాలా 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 బాగున్నాయి. సో ఇలా ఉంటది అనమాట. పెట్టుకున్నాక కంప్లీట్ దాండియా లుక్ వచ్చేస్తుంది. చాలా హెవీగా, చాలా 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 బాగుంది. చూడండి, మీరు చూస్తుంది ఇవి జుమ్కాస్ అన్నమాట. రెడీ అయినాక పెట్టుకుంటే చాలా బాగుంటది. మామూలుగా ఇలా నార్మల్ డ్రెస్సెస్ లో అయితే సెట్ అవ్వవు, ఇలా అయితే చాలా బాగుంటది. అంత గేరా ఉన్న మనము లెహంగాస్ అవి వేసుకుంటాం కదా దాండియాకి, సో అప్పుడు ఇవి బ్యాలెన్స్ చేసేస్తాయి. మంచి క్వాలిటీలో వచ్చాయి. చాలా చాలా ముద్దు ముద్దుగా కూడా ఉంటాయి. లింక్ విల్ బి ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. చోకర్ ఒకటి వచ్చింది అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి ఇయర్ రింగ్స్. ఇవి ఏంటంటే మనకి స్టడ్స్ లాగా ఇచ్చుంటే బాగుండేవి, ఇవి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఇలా ఉందన్నమాట. నాకు అంత ఏం నచ్చలేదు అసలు. అంటే ఇలా ఉంటే బాగుండేది. నేను ఏదో ఒకటి చేసి ఇది పీకేసి ఇక్కడ స్టడ్స్ లాగా చేసుకుంటా. చోకర్ సెట్ మాత్రం చాలా చాలా బాగుంది. దాండియాకి నైట్ టైం పెట్టుకుంటే ఆ లైటింగ్స్ కి మిర్రర్స్ దగ్గర మెరుస్తాయి. సో కాస్ట్ వచ్చేసి ఇది. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు చూస్తుంది వచ్చేసి ఇవి ఏంటంటే మనకి జుంకాస్ ఇంకా చెంపస్వరాలు వస్తాయి అనమాట. చిక్కు తీయడం అంటే చాలా చిరాకు నాకు. జుంకాస్ ఇలా వచ్చి మనకి చెంపస్వరాలు 4 లేయర్స్ వచ్చాయన్నమాట. చిన్న లేయర్, లాస్ట్ లేయర్ వచ్చేసి మనకి పూసలు కూడా ఇచ్చారు బ్లాక్ కలర్ లో. అదిరిపోయింది క్వాలిటీ. పెట్టుకున్నాక ఇలా ఉందన్నమాట. చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఈ లుక్ కి కాజల్, ఈ బొట్టు, ఇవి చాలా చాలా సెట్ అయ్యాయి. చాలా బాగున్నాయి. ఇవి మాత్రం మిస్ చేసుకోకండి. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ఈ సేల్ లో కబ్జా చేసేసేయండి. చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. సో ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే ఇవి మనకి పట్టీల్లాగా వచ్చాయి. అండ్ హాత్ ఫూల్ అంటారు కదా, నార్త్ ఇండియన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, అవి వచ్చాయి అనమాట. ఇవి పట్టీలు అనమాట. చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి. నేను కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ దీనికి మనకి హాత్ ఫూల్ వచ్చింది అనమాట. సో ఇలా రింగ్ లాగా అండ్ ఇలా బ్రాస్లెట్ లాగా. సో కాస్ట్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇదండి నేను మీషోలో నుంచి జ్యువెలరీ కలెక్షన్ నవరాత్రి కోసం ఆర్డర్ చేసినవి. అండ్ నన్ను మీరు ఇంకా కొంచెం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ లాంటివి ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే సో మీ ఇన్పుట్స్ అన్ని నేను తీసుకుని మంచిగా కంటెంట్ అనేది ఇద్దామని నేను అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.